టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అంటే కామన్గా మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ ఆర్ అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ అని. హిప్ జాయింట్ అనేది మనకు బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటాం. ఆ బాల్ అండ్ సాకెట్ జాయింట్ చాలా మొబైల్ అండ్ స్టేబుల్. ఈ రెండు మనకు ఇవ్వడానికి బాల్ అండ్ సాకెట్ ఆ జాయింట్ కాన్ఫిగరేషన్ ఒకటి, దాంతోపాటు చుట్టూ ఉన్న క్యాప్స్యూలు, అట్లాగే లేబ్రమ్ అని అంటాము, ఆ పొర దీని చుట్టూ ఉంటుంది మనకి ఇట్లా. సో తీసుకుంటే ఇది బాల్, ఇది సాకెట్ జాయింట్. దీంట్లో స్టెబిలిటీ అండ్ మొబిలిటీ బాగుంటుంది, అందుకనే చాలా స్ట్రాంగ్గా మనం పరిగెట్టగలుగుతాము, వాకింగ్ చేయగలుగుతాము, ఇవన్నీ చేయగలుగుతూ ఉంటాం. సో దీంట్లో ప్రాబ్లం వచ్చి సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్, అంటే ముందు ఏదో ఒక చిన్న ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పర్తేజ్ డిసీజ్ అంటాం, అంటే రక్త ప్రసరణ దానికి బంతికి తగ్గినప్పుడు బాల్ డిఫామ్ అయ్యి దాని తర్వాత ఫ్యూచర్లో ఒక 20-30 ఇయర్స్ తర్వాత అరుగుదల అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఏజ్ కొద్దిగా పెరుగుతున్న కొద్దీ స్లిప్డ్ క్యాపిటల్ ఫెమోరల్ ఎపిఫైసిస్ ఆర్ స్లిప్డ్ అప్పర్ ఫెమోరల్ ఎపిఫైసిస్ అంటాం. బాల్ నెక్ దగ్గర, అంటే నెక్ అండ్ హెడ్ జంక్షన్ దగ్గర, గ్రోత్ ప్లేట్ దగ్గర స్లిప్ అవుతుంది. ఆ స్లిప్ అయినప్పుడు మనకు సేమ్ మ్యాల్ యూనియన్ అనేది అవుతుంది. అట్లాగే ఫ్యూచర్లో ఆర్థరైటిస్ అనేది రావచ్చు. కొంతమందికి పుట్టుకతోనే డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం, అంటే కప్ లాగా కాకుండా సాసర్ లాగా ఉంటుంది, బాల్ కొంచెం షేప్ ఫ్లాటన్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం. సో ఇట్లాంటివి ప్లస్ దెబ్బ తగిలితే, అట్లాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం లాంటిది వస్తే, లేకపోతే ఇంకో కండిషన్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని వస్తే, ఇట్లాంటి కండిషన్స్లో పోస్ట్ ట్రామాటిక్ లేకపోతే ఇన్ఫెక్షన్, అంటే ముందు జాయింట్లో చీమ్ పట్టి తర్వాత జాయింట్ డ్యామేజ్, గుజ్జు డ్యామేజ్ అయినప్పుడు హిప్ రిప్లేస్మెంట్ అనేది అవసరం పడుతుంది. హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత కొన్ని పనులు మనము చేయగలుగుతాము, కొన్ని చేయలేము. ఏంటవి? హిప్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం వాకింగ్ చేయగలుగుతాము, సైకిల్ తొక్కగలుగుతాము, మెట్లు ఎక్కడం దిగడం చేసుకోగలుగుతాము. రన్నింగ్ అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకు అంటే ఆ బేరింగ్ సర్ఫేసెస్ పైన లోడ్ ఎక్కువ పడి కొంచెం తొందరగా అరిగే ఛాన్స్ ఉంటుంది. సో స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ తప్పకుండా చేయొచ్చు. ఏమి చేయకూడదు అని అంటే కింద బాస్పిటల్ వేసుకొని కూర్చోకూడదు, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయకూడదు. ఓవరాల్గా విదిన్ 6 వీక్స్ రికవరీ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా వేరే ఏమైనా రిస్క్స్ ఉన్నాయంటే 100 మందిలో ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బాల్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ ఆర్క్ ఆఫ్ మోషన్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మూమెంట్స్, ఇట్లా తిప్పడము, ఇట్లా ఎక్స్ట్రీమ్గా కూర్చోవడము ఫస్ట్ 6 వీక్స్లో జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకొని ఉండాలి. ఇవి హిప్ ప్రికాషన్స్ అని అంటాము. అవి అందరికీ ఫాలో కమ్మని చెప్తాము. మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాలో అవుతారు. చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు, నొప్పి తగ్గుతుంది. కాబట్టి 95 to 99% ఆఫ్ ద పేషెంట్స్ రియలీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ హిప్ రీప్లేస్మెంట్ మనం పర్ఫెక్ట్గా చేస్తే. కొన్ని అవకతవకలు ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 85 to 90% మంది కొంచెం ఎత్తు పొడుగు ఉన్నా, లేకపోతే ఓవరాల్ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళకి సాటిస్ఫైడ్ లేకపోయినా, నడుములో నొప్పి ఉండి, మోకాళ్ళలో నొప్పి ఉండి, మల్టిపుల్ జాయింట్స్, ఇప్పుడు కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అట్లా అయినప్పుడు కూడా పేషెంట్ జనరల్గా ఆ పర్టికులర్ జాయింట్స్లో మూవ్మెంట్ వచ్చి ఫ్రీ అయ్యేసరికి చాలా వరకు హ్యాపీగా ఉంటారు.